నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం, రెండోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్న రాహుల్ గాంధీ. గతంలో భారత్ జోడో యాత్ర చేశారు. అది దాదాపుగా విజయవంతమైంది. ఎన్నో వేల కిలోమీటర్లు నడవటం, ప్రజలను కలుసుకోవటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ఆ విధంగా ప్రజలతో మమేకం అవడంతో చాలా వరకు రాహుల్ గాంధీకి ప్రజల కష్టకాలు తీసుకునే అవకాశం కానీ, ప్రజలకు దగ్గరయ్యే అవకాశం కానీ సంభవించింది. ఇప్పుడు మరోసారి ఇంకా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు, అంటే జనవరి 14న మొదలయ్యి మహారాష్ట్రలో మార్చి 20తో ఈ యాత్ర ముగుస్తుంది. అంటే సుమారుగా 2 నెలల పాటు. మొదటి యాత్రలో వీళ్ళు స్పృశించిన విషయం ఏంటంటే, ఆర్థిక అసమానతలు అలాగే నియంతృత్వ పోకడల గురించి ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈసారి యాత్రలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం అందరికీ అందేలాగా పోరాటం చేయాలనే సంకల్పంతో రేపటి యాత్ర ప్రారంభం అవుతుందంటున్నారు. అయితే ఇవి పదాలుగా వినటానికి గొప్పగా అనిపిస్తున్నాయి కానీ, ఇవి ప్రభావం చూపించగల శక్తివంతమైన ఆయుధాలుగా ఉన్నాయా అంటే సందేహమే. ఎందుకంటే గత 44 సంవత్సరాలుగా, అంటే 1980లో జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీది ఒకటే జెండా, ఒకటే అజెండా. అదేంటంటే దేశభక్తి, హిందుత్వ. దాంతోపాటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ, హిందూ మనోభావాలకి బలం చేకూర్చే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండటం. ఇలాంటి కార్యక్రమాలతోనే ఒకటే జెండా, ఎజెండాగా వాళ్ళు ఇన్నేళ్లుగా ఆ ప్రాతిపదిక మీదనే ప్రతి ఎన్నికలకి ఎదుర్కొంటా ఉంటున్నారు. అయితే ఈ తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి కానీ, కాంగ్రెస్ కానీ ప్రతి ఎన్నికలకి ఏదో ఒక సిద్ధాంతాన్ని లేదా ఆ ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని తెరపైకి తెస్తున్నారు తప్పితే ఒక బలమైన ఆయుధంగా ఎదుర్కోవటానికి ఎక్కడ సన్నద్ధం అయిన పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ జోడో యాత్రలో ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి కొన్ని చోట్ల కొన్ని హిందూ దేవాలయాల్ని సందర్శించడం, పూజలు జరిపించడం, అలాగే మేనకా గాంధీ కూడా ఇద్దరు కలిసి ఎన్నో దేవాలయాలకి వెళ్ళటం అవన్నీ జరిగినాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి సెక్యులర్ స్ఫూర్తికి కలిగించే విషయం. అయితే దీనికి కూడా కొంతమంది కుహనా సెక్యులరిస్టులు గొగ్గోలు పెట్టేశారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఒక చర్చికు మసీదుకు వెళ్ళి ప్రార్థన జరిపితే వాళ్ళు సెక్యులర్ పార్టీ, సెక్యులరిజం ఉన్నట్టు. హిందూ దేవాలయాలకు వెళ్తే వాళ్ళు ఇంకక్కడితో వాళ్ళు ఏదో మత రంగు పులుపుకున్నట్టు లెక్క. ఇలాంటి భావజాలం వల్లే, ఇలాంటి తప్పుదారి పట్టించే అభిప్రాయాలు వినటం వల్లే కాంగ్రెస్కి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది నిజం చెప్పాలంటే. అందుకనే నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది ఒక విషయం ఏంటంటే, నేను 6th, 7th క్లాస్ అప్పుడు చదువుతున్న రోజుల్లో అనుకుంటా, స్కూల్ డేస్లో బీజేపీ ఒక చిన్న పుస్తకాన్ని వేసింది, కుహనా సెక్యులరిజం కూలిపోయింది అని. కానీ పుస్తకం చిన్నదే కానీ దానిలో ఉన్న విషయం అయితే చాలా శక్తివంతమైంది. ఆ విధంగా అప్పటి నుంచే బీజేపీ ఈ పునాదుల్లో అలా వేసుకుంటా వచ్చింది, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా. నిజం చెప్పాలంటే 1984లో మొత్తం దేశవ్యాప్తంగా 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి, రెండోది గుజరాత్. ఈవెన్ హేమహేమి లాంటి అగ్రనాయకులు వాజ్పేయి, అద్వానీ ఇద్దరు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో. అయినా ఎక్కడ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆ తర్వాత అద్వానీ రథయాత్ర సాగించడం, దేశవ్యాప్తంగా హిందూ భావజాలాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, ఆ విధంగా ఒక భారతీయతని మొట్టమొదటగా ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయేలాగా చేసిన ఒక గొప్ప సాహసికుడు, ఆ పార్టీ నిర్మాణకర్తల్లో ఒకరైన అద్వానీ పేరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. దానివల్లే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉందంటే కారణం అదే. వాళ్ళ త్యాగాలు ఉన్నాయి, వాళ్ళ సాహసోపేతమైన నిర్ణయాలు ఉన్నాయి, అంకితమైన భావన ఉంది. అయితే ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అలా ఉందా అంటే లేదు. ఇక్కడ నియంతృత్వం వచ్చేసింది,
నియంతతో పోకడలతో అహంకారం వచ్చింది. దానివల్ల అహంకారంతోనే ఆ పార్టీ అంతం అవుతుందని కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే అధికారాన్ని కోల్పోతుంది ఈసారి అనేలాంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడంటే అది ఇండియా కూటమి అనేది ఐకమత్యంగా ఉన్నప్పుడు, ఐకమత్యంగా పోరాడినప్పుడు. ఆ ఐకమత్యం ఉందా అంటే ఇంతవరకు పెద్దగా కనిపించట్లేదు. మాకు మేమే మీకు మీరే అనే పాటలాగా ఇప్పటికీ డిసెంబర్ వెళ్ళిపోయి జనం వస్తుంది, ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ కూడా ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళలో ఆ ఈగోస్ పోలేదు. ఎవరికి వారే మాకు మేమే అన్నట్టే ఉన్నారు. అవి ఐకమత్యంగా ఈ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కొన్ని త్యాగాలకి సిద్ధపడి పోరాటం సాగించగలిగితే వాళ్ళు అనుకున్నది సాధ్యమే. కాబట్టి ఇక్కడ నేను చాలా విషయాలు ఈ వీడియో చెప్పాలనుకున్నాను, కానీ నిడివి పెరిగిపోతున్న ఉద్దేశంతో ఇంకా కొన్ని విషయాలు అంటే ఈ సెక్యులర్ భావజాలం విషయంలో కానీ, ఈ హిందుత్వ భావజాలం విషయంలో కానీ, ఈ రెండిట్ల మధ్యన జరుగుతున్న పోటీ విషయంలో కానీ, అదే ఎందుకు ఆ రెండు విషయాలు ఎజెండా అవుతుందనే విషయం గురించి కానీ ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సెక్యులరిజం అనేది ఒక పదజాలంగానే కనిపిస్తుంది తప్ప ఆచరణగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ అనుసరించింది లేదు. బీజేపీ వస్తేనే హిందుత్వం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మరో పార్టీ ఉన్నప్పుడు సెక్యులరిజం అనే పేరు పెడుతున్నారు తప్పే హిందువులకు దూరంగా జరుగుతున్నారు, మైనార్టీలకు దగ్గరగా ఉంటున్నారు అనే ఒక అపప్రద అన్ని పార్టీలు వేసుకున్నాయి, ఏది బీజేపీ ఇతర పార్టీలు. ఆ విధంగా చూసుకుంటే ఏ పార్టీ కూడా అసలైన నిజమైన సెక్యులరిజాన్ని పాటించింది అన్న దాఖలాలు అయితే నాలాంటి వాడికి అనిపించట్లేదు. కాబట్టి దీని మీద ఇంకా విస్తృతమైన ఆలోచన సాగాలి. మేధావులంతా దీని గురించి ఇంకా వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అలా జరుగుతుందని ఆశిద్దాం. మరోసారి ఇంతకంటే వివరంగా ఈ విషయాల మీద మరింత అవగాహన కల్పించే విధంగా మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం, మీ జేఎస్ఆర్.